స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తొందరలోనే బీజేపీ పార్టీలో చేరన్నారు. కాషాయ తీర్థం పుచ్చుకున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చకు ప్రధాన కారణం ఆయన కోడలు ప్రీతిరెడ్డి. ఆవిడ పాత బస్తీలో ఉన్నటువంటి ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళి బోనం సమర్పించడం, దానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉండడం, ఆ నేత నుంచి కూడా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ఏదైతే ఉందో, ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్తో కూర్చొని ఆమె భోజనం చేయడం, ఇవన్నిటిని చూస్తే మొత్తం తొందరలోనే మల్లారెడ్డి కుటుంబంలో బీజేపీలో చేరుతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ సీనియర్ నేత, అలాగే మేకలబండ నల్లపోచమ్మ ఆలయం అధ్యక్షులు పొన్న వెంకటరమణ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చూశారు మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీలు కానివ్వండి, ఆ భోజనానికి సంబంధించి కేంద్ర మంత్రి కానీ మల్లారెడ్డి కోడలు, వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొన్న మధ్యలో ఉండి ఆ మల్లారెడ్డి ఫ్యామిలీని కూడా బీజేపీలోకి తీసుకొస్తున్నారని చెప్పి కొంత చర్చ జరుగుతుంది. ఏం జరిగింది అసలు? ఈ కార్యక్రమం ఎక్కడ మొదలైంది సార్? అసలు నేను మధ్యలో ఉండి బీజేపీలో చేర్పించే అంత పెద్ద నాయకుడిని కాదు. యాక్చువల్గా ఏంటిదంటే, మేము ప్రతి సంవత్సరం మా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒక పర్సనాలిటీని, ఒక ఫేమస్ ఉన్న వాళ్ళని తీసుకొని వస్తాం. గతంలో అరవింద్ ధర్మపురి గారి మిసెస్ వచ్చింది, ఆ తర్వాత డికే అరుణ గారు వచ్చారు, తర్వాత లాస్ట్ ఇయర్ కావ్యారెడ్డి గారు వచ్చారు. ఈ సంవత్సరము డాక్టర్ ప్రీతిరెడ్డి గారు, మల్లారెడ్డి విద్యా సంస్థ వైస్ చైర్మన్ వారు వచ్చారు. వారిని ఆహ్వానించినాం. వారు డాక్టరు, విద్యావంతులు, ఒక మంచి పర్సనాలిటీ. దాదాపు 70,000 మంది విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. వారు రావడం వల్ల కొద్దిగా పాత బస్తీలో మార్పు ఉంటుంది. రెండోది, గత సంవత్సరం మా అమ్మవారిది మైమూల గల్ల తల్లి నవంబర్ మాసంలో అమ్మవారి పాదుకలు బయటికి రావడం జరిగింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలామంది భక్తులు వచ్చి మొక్కడము, వైరల్ కావడము. టెంపుల్లో ఉన్నటువంటి శక్తి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లా వారిగిట అమ్మవారి గురించి తెలుసుకొని వారు మేము అపాయింట్మెంట్ అడిగి వారికి దేవాలయం విషయంలో మొత్తం చెప్పినాము, పాత బస్తీ విషయంలో మొత్తం చెప్పినాం. పాత బస్తీలో ఇక్కడ ఉండే హిందువులు ఏ విధంగా బతుకుతారు, మిమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాము అనేది గిట వారికి చెప్పి వారిని పిలవడం జరిగింది. ఇక బండి సంజయ్ గారు అంటారా, బండి సంజయ్ గారు మా నాయకుడు. నేను నిరంతరం వారింట ప్రజా సంగ్రామ యాత్రలో మొదటి రోజు నుంచి చివరి రోజు ఈ రోజు వరకు కూడా నేను బండి సంజయ్ గారు వింటున్నాను. నన్ను విన్నట్టు నడిపించేది గిట బండి సంజయ్ గారే. బండి సంజయ్ గారు మా కోవిడ్ సమయంలో కూడా మా దేవాలయానికి వచ్చిండు. ఎవ్రీ ఇయర్ దేవాలయానికి వస్తాడు. బండి సంజయ్ గారు అమ్మవారి భక్తుడు. నేను ఆయన కోసం పనిచేసిన, పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నో తెలుసు కాబట్టి మమ్మల్ని ప్రోత్సహించడానికే, పాత బస్తీలో ఉన్న కార్యకర్తలను ప్రోత్సహించడానికే పాత బస్తీలో ప్రతి దేవాలయానికి తిరుగుతారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తారు. అందులో భాగంగా నా దగ్గర ఏంటిదంటే లంచ్ ఏర్పాటు చేస్తాం మేము ఎవ్రీ ఇయర్. బండి సంజయ్ గారు దాదాపు 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా లంచ్లో మా దగ్గరనే పాల్గొంటారు. లంచ్ ఇక్కడనే చేస్తారు. మాకు ఒక ధైర్యాన్ని ఇయ్యనికే, వీరి వెంక నేనున్నాను అని చెప్పి ఒక సందేశం జనాలకు చూపించడానికి సంజయ్ గారు చెప్తారు. అందులో భాగంగానే అందరినీ క్యాజువల్గా పిలవాలి కాబట్టి పిలిచినాను. ఇక బ్యానర్ల కోసం అంటారా, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాబట్టి నేను ఇతర పార్టీ నాయకులను పండుగలకు పిలుస్తాను, కానీ నా పార్టీ బ్యానర్ల పైన వాళ్ళ ఫోటో వేయను. కానీ మీ పార్టీ బ్యానర్ పైన మీ పార్టీ సింబల్ లేకున్నా పైన కానీ మొత్తం బ్యానర్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం మీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలే ఉన్నారు. కేవలం ఒకే ఒక్కరు బయటి వాళ్ళు, అది కూడా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఉండడం కూడా దీనికి, ఈ చర్చకు కూడా దారితీసింది అని కూడా చెప్పొచ్చు. మల్లారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే. ప్రీతిరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ కాదనుకున్నాం మేము. వారు టీఆర్ఎస్ పార్టీ కాదు, వారు ఒక విద్యా సంస్థకు వైస్ చైర్మన్. వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీలో లేరు, వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నారు. కాబట్టి బ్యానర్లో ఇవ్వచ్చు. నేను నా సొంత పార్టీ బ్యానర్ నేను వేసుకుంటాను. కానీ ఒకటి, ఆవిడ పార్టీలో లేనప్పటికీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. వాళ్ళ మావయ్య కానివ్వండి, మరొక వైపు
మరి రాజశేఖర రెడ్డి కొంత ఎన్నికల ప్రచారం చేసింది. పార్టీలో ఉన్నా లేకున్నా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వేరే పార్టీ నేతలతో కలిసినా కాస్త ఇంత క్లోజ్గా ఉన్నా సరే, ఎందుకంటే సిటీ అంతా బోనాలు జరుగుతుంది, అటువంటి టైంలో ఇక్కడికి రావడం, మీ కేంద్ర మంత్రితో ఆ టేబుల్ మీద కూర్చొని మీ ఇంట్లో అది దాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే వారు ఇప్పుడు మా ఇంట్లో నేను పోటీ చేస్తున్నాను, ఎన్నికలలో పోటీ చేసినప్పుడు నా కుటుంబ సభ్యులు తిరుగుతారు, నా గురించి ప్రచారం చేస్తారు. ప్రచారం చేసినంత మటుకు వాళ్ళు పార్టీ మెంబర్లు అయితే కారు కదా. వారికిట వాళ్ళ మామగారి కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ఎలక్షన్ అయిపోయిన అనంతరం వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ సొంతంగా ఒక లక్ష్యం పెట్టుకురు. వాళ్ళు విద్యా సంస్థను నడుపుకుంటా వాళ్ళు సేవ చేసుకుంటారు. ఈ బండి సంజయ్ గారు అంటే బండి సంజయ్ గారితో ఒకే టేబుల్ పైన భోజనం చేసిరంటే ఆ టేబుల్ పైన ఇంకా ఇతర నాయకులు గిట్ట ఉన్నారు. వదిరాజు రవిచంద్ర గారు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ మెంబర్ ఉన్నారు, వారి గిట్ట ఉన్నారు, వారిని గిట్ట ఆహ్వానించినాం. ఈడ ప్రీతిరెడ్డి గారు ఒకరే కాదు, ఇక బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో అభిమానించని వ్యక్తే ఉండరు. యువకులు కానీ యువతి కానీ ఎవరైనా కానీ రాజకీయ పార్టీల వివిధ పార్టీలలో ఉన్న హోదాలలో ఉన్న వాళ్ళు కూడా బండి సంజయ్ అంటే వాళ్ళకు ఒక జోష్, వాళ్ళకి కలవాలనే ఒకటి ఉంటుంది. ఏదో ఒక దాని వల్ల ఆగుతారు, కలుస్తారు. ఇక వారితో భోజనం చేసే అవకాశం వచ్చిందనుకో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువ స్పెండ్ చేస్తారు అంతే. అన్న వస్తే అన్నని చూడాలి, కలవాలని ఎవరికైనా ఉంటుంది. ప్రీతిరెడ్డి కూడా వెయిట్ చేసిందా సంజయ్ వచ్చేంత వరకు? ఎందుకంటే బోనం సమర్పించి వెళ్ళిపోవాలి, తనకు టైం అయిండొచ్చు, ఇంకా ఇంట్లో కార్యక్రమం ఉండొచ్చు, వెయిట్ చేసింది అంటున్నారా బండి సంజయ్ కోసం? లేదు, ప్రీతిరెడ్డి గారు వారు ఆల్రెడీ మల్కాజ్గిరి ప్రాంతంలో 5 దేవాలయాలలో వాళ్ళ కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించారు, ఓడిబియ్యం సమర్పించి అక్కడ తన నియోజకవర్గంలో కంప్లీట్ చేసుకొని ఇక్కడ పాత బస్తీకి పూర్తి సమయం కేటాయించేది. పాత బస్తీలో ఏ విధంగా అయితే పండుగ వాతావరణం, గతంలో ఎన్నడూ కూడా ప్రీతిరెడ్డి గారు పండుగ సమయంలో పాత బస్తీకి రాలేరు. ఈ పాత బస్తీలో ఏదైతే గల్లీ గల్లీలో పండుగ వాతావరణం ఉంటుంది వాటికి అట్రాక్టివ్ అయిపోయారు. అంటే ఇప్పుడు మా తన బంగారు బోనం సమర్పించినాక పోతురాజు స్వాగతం ఉంటుంది. ప్రీతిరెడ్డి గారు పోతురాజు రానికే సమయం అయ్యింది కాబట్టి వారు పోతురాజుని స్వాగతం పలికిండ్రు. స్వాగతం పలికి వారికి సన్మానం చేసినాక ఆ తర్వాత భోజనం చేసే సమయం ఉండే. బండి సంజయ్ గారు రానికే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండే. ఇక అంతలోనే వదిరాజు రవిచంద్ర గారు ఉన్నారు, ఒక రాజ్యసభ మెంబర్ వెయిట్ చేస్తూ వారు ఉన్నారు. వీరు అందరం కలిసి తింటామని ఒక పార్టీలకు అతీతంగా ఒక ఫ్రెండ్షిప్గా ఉంటారు. కాబట్టి బండి సంజయ్ గారి నైజం గిట్ట అదే కదా, ఎవరైనా కలవని మా పార్టీలకు అతీతంగా ఏమన్నా కలిస్తే వాళ్ళని దగ్గరగా హక్కున చేసుకొని వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళకు ఒక జోష్ నింపుతాడు, వాళ్ళతో మంచిగా ఉంటాడు. కాబట్టి ఎవరైనా వారి గురించి వెయిట్ చేస్తారు బండి సంజయ్ గారి కోసం. మీరు చెప్పిందంతా కూడా ఒక రకంగా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి ఉన్నామని మీరు అంటున్నారు. కొంత రాజకీయంగా దీని మీద కొంత చర్చ జరుగుతుంది, దాని మీద హాట్గా దానికి సంబంధించి కొంత డిస్కషన్ జరుగుతుంది. ఇటు ప్రీతిరెడ్డి నుంచి కానివ్వండి, అటు వదిరాజు నుంచి కానీ, బండి సంజయ్ నుంచి, మీ పార్టీ నుంచి కానివ్వండి, ఈ అంశం మీద మళ్ళీ ఏమన్నా కాల్ చేసి అయ్యో ఇట్లా జరిగిందని ఎవరన్నా ఏమన్నా మీతో సంప్రదించే ప్రయత్నం చేసిండ్రా? లేదండి, ఎవరు మా అట్లేం సంప్రదించడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. అసలు జరిగింది ఏం లేదు. మీడియాలనే ఒక భూతద్దం పెట్టి క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు మా ఓల్డ్ సిటీకి ఎవరినైనా విఐపిని పిలిస్తే, మా దేవాలయానికి పిలిస్తే ఇక్కడ కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పి రాకుండా దూరం అవుతారు. దయచేసి ఆ విధంగా కాకుండా ఒక మంచి ఓల్డ్ సిటీకి అండగా ఉండడానికి, సపోర్ట్గా ఉండడానికి, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు, హిందువుల పండుగలకు ప్రోత్సహించడానికే వచ్చినట్టుగా భావించాలి. ఇక్కడ ఉన్నటువంటి యువత మారాలి. చాలా మటుకు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్కి వీటికి అలవాటు అవుతారు. ఇలాంటి పర్సనాలిటీస్ ఎప్పుడైతే ఓల్డ్ సిటీకి వస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ పర్సనాలిటీలను పిలుచుకోవడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మేము ఫెస్టివల్కి పిలిచేటప్పుడు పార్టీలు వీటీలు అని చూడము, కానీ మా బ్యానర్లు మేము వేసుకుంటాం. అందులో వాళ్ళ ఇతర పార్టీకి సంబంధించిన ఫోటోలు వేయము. వాళ్ళని పిలుస్తాం, వాళ్ళకి ముందే చెప్పేస్తాం, మీ పర్సనాలిటీ మేము ఎప్పుడు తగ్గించే ప్రయత్నం చేయము. పార్టీలో ఏ పార్టీలో లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పిలిస్తే మాత్రం మా పార్టీ బ్యానర్ మీద వేస్తాం. మీ పార్టీలోనే చాలామంది ఉన్నారు, చాలా అంటే టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు అని కూడా కొంత చర్చ జరుగుతుంది. అంటే బయటి వాళ్ళని పిలవడం ఏంటి అనేది కూడా మీ పార్టీ నేతలు కొంత పెదవి విరుస్తున్నారు. ఈ యొక్క పార్టీ ఓల్డ్ సిటీలో ఉండి బతికి, ఓల్డ్ సిటీలో జీవిస్తూ, ఓల్డ్ సిటీలో
పండుగలు చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళంతా బయట ఉండి లీడర్షిప్ చేస్తారు. ఓల్డ్ సిటీలో మేము ఎట్లా బతుకుతున్నాం, మేము ఏమేమి ఫేస్ చేస్తున్నాం, పండుగలప్పుడు మేము కేవలం పండుగలే కాదు, పండుగలు అయిపోయాక తెల్లారి మా పైన ఎన్ని కేసులు అవుతాయో అవి చూడాలి వాళ్ళు. ఆ నాయకులు మా పైన మాకు విమర్శ ఇట్లా ఏదో ఒకటి అంటగట్టే కంటే ఒక పండుగ మేము ఇవాళ ఇంత ఘనంగా చేసినామంటే మా పైన ఎన్ని విమర్శల కంటే ముందు పోలీసుల కేసులు మాకు వేధింపులు ఎన్ని ఉంటాయి. మజ్లిస్ పార్టీతో కానివ్వండి, మజ్లిస్ పార్టీ పరోక్షంగా పోలీసులతో వేధించడం కానివ్వండి, ఎంత ఇబ్బందులు ఉంటాయి మాకు తెలుసు. అది ఒకసారి ఓల్డ్ సిటీలోకి వచ్చి జీవించి ఇట్లా ఇక్కడి నుంచి ఉండి చేస్తే ఈ విమర్శలు అనేటివి ఉండేవి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు పార్టీలకు అతీతంగా ఓల్డ్ సిటీలో జరిగేటువంటి బోనాల పండుగ ఏదైతే ఉంటుందో దానికి అన్ని పార్టీల వారు వస్తుంటారు. ఇక్కడ జరిగేటువంటి బోనాల ఉత్సవాలను చూసేందుకు చాలామంది ఆసక్తి ఉంటుంది. ప్రతి ఏడా ఇక్కడ ఉన్నటువంటి నల్లపోచమ్మ ఆలయానికి ఎవరినొకరిని కూడా ముఖ్య అతిథిగా పిలుస్తుంటాము. బంగారు బోనం సమర్పించేందుకు గతంలో బీజేపీకి చెందినటువంటి నేతలు డీకే అరుణ కానివ్వండి, కిషన్ రెడ్డి గారి సతీమణి కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు. అటువంటి నేతలు వస్తే కూడా అప్పుడు ఏం విమర్శలు. ఇప్పుడు మాత్రం పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో లేదు. తను విద్యా సంస్థల్ని నడిపిస్తే ఆ విద్యా సంస్థలకు వైస్ చైర్మన్గా ఉంది కాబట్టి తమకు సంబంధించి పార్టీలకు అతీతంగా తాము పిలిచాము. ఫ్లెక్సీలకు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా పార్టీ సింబల్ వాడలేదు. తమ అభిమాన నాయకుల్ని అక్కడ పెట్టి కేవలం ప్రీతిరెడ్డి గారు బంగారు బోనం సమర్పిస్తారని చెప్పి ఆ ఫ్లెక్సీలో పెట్టామే తప్ప మరి ఏ రాజకీయ దురుద్దేశం లేదు. కేవలం బండి సంజయ్ వస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఉండాలని కాదు. తను బోనం అవన్నీ సమర్పించే లోపు సాయంత్రం అయింది. ఆ తర్వాత బండి సంజయ్ వచ్చినంతరం కూడా నాయకులంతా కలిసి అదే టేబుల్ మీద కేవలం ప్రీతిరెడ్డి కాదు, ఎంపీ అది రాజ్యసభ సభ్యులు కూడా వద్దిరాజు రవిచంద్ర వీళ్ళందరూ ఉన్నారు. కలిసి ఒకేసారి వాళ్ళందరూ కూడా తారసపడటంతో ఒకే టేబుల్ మీద భోజనం చేశారా తప్ప ఎటువంటి రాజకీయ దురుద్దేశం కాదు, రాజకీయ చర్చ జరగలేదు. కాబట్టి ఇటువంటి ఒకవేళ రాజకీయాలకు అంటు పెడితే మాత్రం పాత బస్తీకి వచ్చేటువంటి లీడర్లు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు రేపటి రోజులలో ఇక్కడ ఉత్సవాలకు రాకుండా, ఎందుకంటే రాజకీయాలు అందులో కలిపితే మాత్రం డెఫినెట్గా కూడా ఇక్కడ ఉత్సవాలపైన పడుతుంది కనుక అటువంటి జరపకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే మరొక పక్క ఓల్డ్ సిటీ బోనాలకు అందరూ వస్తుంటాయి. ఇటువంటి వాటి మీద విమర్శలు కూడా చేయకుండా భూతద్దంలో చూడడం కూడా మానేయండి అని చెప్పి కూడా బీజేపీ సీనియర్ నేత పొన్న వెంకటరమణ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.